ఈరోజు అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు అంటే అప్రిషియేట్ చేయాలి. కొన్ని విషయాల్లో క్వశ్చన్ చేయాలి. కడప రిమ్స్ దగ్గర ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడాన్ని ఆయన విసుక్కోవటం కానీ, లీజర్ ఉన్నటువంటి టైంలో తన రాష్ట్రానికి తన థింగ్స్కి సంబంధం లేనటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి తీరిగ్గా అమరావతిలోనే ఎక్కడ కూర్చున్నప్పుడు మీడియాతో చిట్చాట్లో భాగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కడప రిమ్స్లో జరిగినటువంటి వ్యవహారం వేరు, ఆ గొడవ వేరు. బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ లీజర్ టైంలో మాట్లాడడాన్ని ఓకే అనొచ్చు. అయితే ఈయన మాట్లాడేటువంటి థింగ్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, మనం కూడా ఫస్ట్ నుంచి మన ఛానల్లో అదే మాట్లాడుకుంటున్నాం దాని గురించి. అసలు మైండ్ ఉన్నాడు ఎవడైనా ఆ పాయింటే మాట్లాడతాడు. అదేంటంటే, ఏ ఇష్యూ మీదైనా కలెక్టివ్గా ఉంటుంది తప్పు, ఒకళ్ళ మీదే మనం బ్లేమ్ చేసేయకూడదు. ఏదైనా సరే మన జీవితాల్లో చిన్న చితక తప్పులు జరిగితే పెద్ద పెద్ద తప్పులు చాలా జరుగుతూ ఉంటాయి. మనకు అలవాటు ఏంటంటే, చిన్నప్పటి నుంచి టీచర్ ఫస్ట్ వాడే కొట్టే టీచర్ ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో వస్తాం. చిన్నప్పటి నుంచి టీచర్లు కూడా మనల్ని సరి చేయరు, లేదమ్మా ఇద్దరిది తప్పు ఉంటుందని మనకు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మనం ఎంతసేపు బ్లేమ్ గేమ్ ఆడడానికి చాలా ఇష్టపడుతుంటాం. ఆడి తప్పు ఈడి తప్పు అనడాన్ని బాగా అలవాటు చేసేసుకున్నాం. సో అందుకు పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పాయింట్, మనం కూడా ఛానల్లో ఎప్పటి నుంచో మాట్లాడుకున్న పాయింట్, ఇది మనం అన్నామని కాదు చెప్తున్నాం. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, ఇందులో కేవలం అల్లు అర్జున్ని మాత్రమే మనం దోషిగా చూడటానికి లేదు, అనేక వ్యవస్థల యొక్క తప్పు ఉంది ఇక్కడ. మనం కూడా అదే అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి కూడా. అసలు ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అట్లా రావడం దగ్గర నుంచి, ఆ తప్పు దగ్గర నుంచి, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ నిర్వహణ సరిగ్గా లేని నిర్వాహకం తప్పు, అల్లు అర్జున్ రావడం తప్పు, పోలీస్ వ్యవస్థ వైఫల్యం తప్పు, అల్లు అర్జున్ యొక్క టీం ఈయన సరిగ్గా గైడ్ చేయకపోవడం తప్పు, ఈ ఫ్యాన్స్ ఇట్లా మాబ్ మెంటాలిటీతో ఉండడం, ఇట్లా మీద పడిపోవడం, ఇదంతా కూడా కలెక్టివ్ ఇష్యూ యొక్క తప్పు. అండ్ అయితే ఆ తప్పు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఫింగర్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఆబ్వియస్లీ వస్తుంది. అది వచ్చినప్పుడు దానికి రియాక్ట్ అయినటువంటి తీరు, వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించడం, నాకు తర్వాత రోజు వరకు తెలియదు అనకుండా వెంటనే పరామర్శించడం, వాళ్ళతో పాటు ఉండడం, ఆ ఒక వీడియో తీసేటప్పుడు దానికి సంబంధించి ఏదో వీడియో తీయడం, దాంట్లో మళ్ళీ హుడీ కూడా ఈ పుష్పకు సంబంధించి వేసుకోవడం, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే ఇది ఒక చిన్నపిల్లడి మనస్తత్వం, ఏదో ఒక నిబ్బి యాటిట్యూడ్తో చేశాడు అల్లు అర్జున్. ఈ అంశం వరకు, మిగతా విషయాలు కాదు. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు ఈ సినిమా కూడా రావాలని నేను కోరుకున్నా, ఇది వేరే విషయం. బట్ ఈ ఇన్సిడెంట్ వరకు అట్లా చేశాడు అనే ఆరోపణ మొదటి నుంచి వచ్చింది. అయితే ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో, ఆ బెయిల్ విషయంలో అవతల సీఎంకి కానీ వీళ్ళ కోపం వచ్చింది, అసెంబ్లీలో మాట్లాడగానే మళ్ళీ దానికి సంబంధించి నేనే తప్పు చేయలేదు, నాకేమీ తెలియదు అన్నట్టు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, అది ఇంకా వాళ్ళ కోపం తెప్పించడం, ఈ కైండ్ ఆఫ్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని డీల్ చేసే విధానంలో అల్లు అర్జున్ 2 సార్లు ఫెయిల్ అయినట్టు ఓన్లీ ఈ ఇన్సిడెంట్ వరకే కనిపించింది. ఆవిడ చనిపోవడం, దాని తర్వాత సరిగ్గా డీల్ చేయలేకపోవడం, మళ్ళీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే వెంటనే కంగారు పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం. ఈ కంగారు ఏదో ఆ రోజు చూపించి ఆ రోజు తీసుకున్న టైం ఏదో ఇప్పుడు చేసి ఉంటే కరెక్ట్గా సరిపోయేది. అట్లాంటివి చేయకుండా ఆయన ఆవేశపడిపోవడం, పక్కనున్న వాళ్ళు మరి అల్లు అరవింద్ లాంటి ఒక గొప్ప మేధావి వ్యక్తి, చిరంజీవి లాంటి వాళ్ళని నడిపించినాడు అల్లు అరవింద్. అట్లాంటి వ్యక్తి తను సరిగ్గా ఈ అంశాలను నడిపించలేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. సో పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ని ఆయన కూడా టచ్ చేస్తూ మాట్లాడడం, ఒక్కడిని మాత్రమే బ్లేమ్ చేయకూడదు అల్లు అర్జున్, అండ్ అతను కూడా వెంటనే రెస్పాండ్ అయితే బాగుండేది. అంటే మొత్తం అతని మీద తోసేయకుండా ఏ విషయాల్లో అతను సరిగ్గా చేయలేకపోయాడు, కొన్నిట్లో ఎట్లా బాగా స్పందించాడు అనేది చెప్తూ పవన్ కళ్యాణ్ చెప్పడం బాగుంది. అయితే రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి, ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, ఓకే అంతవరకు కూడా ఓకే. బట్ ఆ స్థానంలో నేనున్న అరెస్ట్ చేసేవాడు ఆయన అన్నాడు, అది కూడా ఓకే. బట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని మాత్రం వెనకేసి రావడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఇంతకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇది మాట్లాడి దీని తర్వాత కూడా ఒక ట్రైబల్ గర్ల్ వుడ్ పాయిజన్తో చనిపోయింది, ఆ టాపిక్ ఏ రోజు మాట్లాడాల అసెంబ్లీలో. ఇదే సీఎంకి సంబంధించినటువంటి బ్రదర్ తిరుపతి రెడ్డి ఉన్నారు, ఆయన పేరు మీద ఆయన వేధింపుల వల్ల మేము బాధితులు అంటూ లెటర్ రాసి మరీ ఒక సర్పంచ్ ఎవరో బలవన్మరణానికి పాల్పడ్డారు, తాను చంపేసుకున్నాడు. ఆ పదం నేను వాడకూడదు యూట్యూబ్లో. సో అది జరిగింది, ఆ లెటర్ కూడా ఉంది. దాని గురించి ఏ రోజు మాట్లాడలేదు. లగచర్ల ఇన్సిడెంట్లో ఆడవాళ్ళని చాలా తీవ్రంగా నీచంగా డీల్ చేశారు పోలీసులని, ఆడవాళ్ళు ఓపెన్గా మీడియా ముందు మైక్లో చెప్పారు, దాని గురించి ఈయన ఏ రోజు మాట్లాడలేదు. హైడ్రా ఇన్సిడెంట్ వల్ల ఎంతోమంది రోడ్డును పడినటువంటి పరిస్థితి, దాని గురించి కూడా ఈయన ఏ రోజు ఇట్లా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆటో డ్రైవర్లు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ, వాటి గురించి కూడా ఆయన ఏ రోజు మాట్లాడలేదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి. అంటే అసెంబ్లీలో మాట్లాడడాన్ని అంటే ఒక రకమైన ఎలివేషన్ లాగా, అది గొప్ప విషయంలాగా దీన్ని తీసుకొస్తాం వల్ల పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాం తప్ప ఇంకేమీ కాదు. సరే అది రిలెవెంట్ టాపిక్స్ కాదు కాబట్టి మరి ఆయన ఎత్తలేదు ఏంటని మనకు తెలియదు. కానీ మరి కొంతమంది ఆరోపణ ఏంటంటే, ఈయనకు ఉన్నటువంటి హైదరాబాద్ ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నారు ఈయన పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆరోపణలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద అన్ని పాయింట్స్ కవర్ చేయాలి కాబట్టి ఆ పాయింట్ కూడా చెప్తున్నా. సో ఇది పవన్ కళ్యాణ్ యొక్క స్పందన
ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఇంత పిచ్చిగా ఎగబడుతున్నటువంటి అభిమానులు కంట్రోల్ చేయలేకపోవడం తప్పు వాళ్ళది కూడా ఉందని, తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క తప్పు అట్లాగే ఉన్నాయి. తాను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చెప్పారు. అట్లాగే అల్లు అర్జున్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఏ రకంగా ఉందనేది తన స్పందనలో పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆయన మాటలు బట్టి మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి టాపిక్ని మనం ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఛానల్లో కవర్ చేస్తున్నాం. ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. అన్ని టాపిక్స్ మ్యాక్సిమం మనం కవర్ చేస్తున్నాం. ఒకసారి చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.